అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నెక్స్ట్ అబుదాబి, ఇది కువైట్. ఆ, ఆ వెనక నేను ఉన్నాను చూడండి. అవును మీరు వెళ్ళారు కదా. అవును, మీరు నేనే నేనే అవును ఈవెంట్ నేనే ఆర్గనైజ్ చేశాను. అవును అవును ఆ. తెలుసు. మీరు మొన్న దుబాయ్ లో ఉన్నాను బ్రదర్ అని పెట్టేటప్పుడు నాకు అదే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది. నెక్స్ట్ సో ఏం చెప్తారు అమ్మ నాన్న గురించి? నా కోసమే వాళ్ళు పుట్టారండి. నేను ఇలా రావాలి ఇలా చెయ్యాలి అనేసి నా కోసమే వీళ్ళిద్దరిని పుట్టించారు. అంతకన్నా నేను వేరే ఏం చెప్పలేను. ఎందుకంటే నా ఫ్యామిలీలో ఉండే ప్రతి వాళ్ళు ఇప్పుడు కూడా నా కోసమే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. Hmm. దాంట్లోనూ వీళ్ళిద్దరూ ఇంకా నేను ఏ జన్మంలో కూడా వీళ్ళిద్దరు రుణం నేను ఎలా తీర్చుకోవాలి కూడా నాకు తెలియదు. చాలా తక్కువ టైంలో నాన్నగారు చనిపోయిన ఒక 1 year లోపే ఈ మధ్య అమ్మగారు చనిపోయారని విన్నాను నేను. అవును, నాన్నగారు ఒక 3 years లో అమ్మ. ఆ. ఇంకా అమ్మ అయితే మరి జస్ట్ అలా మాట్లాడుతూ ఉన్నారు. సరే తినేసి పడుకుంటాంటారా అన్నారు. సరే అమ్మ అనేసి ఇంకా నేను తమ్ముడు మాట్లాడుకుంటున్నాము. తమ్ముడు భార్య కూడా మాట్లాడుకుంటా ఉండింది. అలా వెళ్ళారు, కాలు కడుక్కొని వచ్చారు. ఏదో కొంచెం అరే హాస్పిటల్కి తీసుకెళ్తారా అన్నాడు. ఏమా రామా 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 అంటున్నాము. ఇంకా అట్నే వెంటనే ఒక్క నాట్ ఈవెన్ 2 seconds Hmm. అలానే ఉన్నారు. అమ్మ లేమా 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 అని గట్టిగా అరుస్తూ ఉంటాను. ఒక్క 2 seconds లో మర్చిపోలేన నిమిషాలు. అది చాలా చాలా బాధాకరమైన విషయం. ఏ కొడుకుకి ప్రపంచంలో ఎవరికి రాకూడని కష్టాలు మీ చేతిలోనే చనిపోయారు. నాన్న కోవిడ్ లో కదా? నాన్న కోవిడ్, నాన్నకి కోవిడ్, మీకు కోవిడ్, నాకు ఇద్దరు హాస్పిటల్ ఇద్దరు హాస్పిటల్ పక్క బెడ్. ఇద్దరు హాస్పిటల్ పక్క బెడ్. ఇంకా రోజుకి ఒక్కొక్క రోజుకి ఆల్మోస్ట్ 4 to 7 lakhs వరకు ఖర్చు అవుతా ఉన్నాయి. ఇంకా మా దగ్గర ఫినాన్షియల్ స్టేటస్ కూడా అప్పటికి చాలా చాలా ఘోరం అవుతూ ఉన్నాయి. ఇంకా ఎవరి దగ్గర సపోర్ట్ అడగాలి తెలియలేదు. అప్పుడు కూడా పాపం మీరందరూ వచ్చేసారు. ఇంకా 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 సోషల్లో పెడదామనేసి మీరందరూ డిసైడ్ అయిపోయి ఇంకా సోషల్కి వచ్చేసేమో. చిరంజీవి గారికి ఇన్ఫార్మ్ చేశాం. సో ఫస్ట్ అయితే అన్నయ్య వచ్చి 5 lakhs ఇచ్చేసారు. వెంటనే తమ్ముడిని పిలిచి ఇచ్చేసారు. సో ఇంకా నా సిచ్యువేషన్ ఎలా అంటే ఒక 1 hour వెయిట్ చేయి, ఒక 2 hours వెయిట్ చేయండి అనేసి తమ్ముడి దగ్గర చెప్తున్నారు. నాకు జస్ట్ వెంటిలేటర్ పెడదామా వద్దా, వెంటిలేటర్ పెడదామా వద్దా అనే కండిషన్. నాన్నకేమో వెంటిలేటర్ పెట్టేశారు. నాకు వెంటిలేటర్ పెడదామా వద్దా అనేసి ఇలా 1 day అవుతుంది డిస్కషన్లో. అది ఏదో ఆయన ఊపిరి నాకు ఇచ్చేసి ఆ మహానుభావుడు పోయాడు. మీకు సీరియస్ అయింది కదా? నాకు సీరియస్, నాకు ఎక్స్ట్రీమ్లీ సీరియస్. అదే వెంటిలేటర్ పెట్టే స్టేజ్. ఇంకా ఆ మహాత్ముడు నాకు ఊపిరిచ్చి ఆయన పోవడం ఏంది? ఆయన ఉంటే ఒక 4 బతికిచ్చేవాడు కదా. నేను ఏమాత్రం బాగా ఫైట్ చేశారు. శివశంకర్ మాస్టర్ లాస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈయనకు కోవిడ్ అటాక్ అవుతుందంటే. ఎందుకంటే అంత ప్రికాషన్స్ బాగా ఫాలో అవుతారు ఆయన. ఆయుర్వేదిక్ మందులని, కషాయాలని, అన్ని ఏ టు జెడ్ మీకు తెలుసు కదా. ఆయన ఫుల్ ఇంట్లో పోతే అలా యాక్టివ్ గా ఉంటారు. అస్సలు కాళ్ళకు నూనె రాసుకుంటారు, అది రాసుకుంటారు, ఇది రాసుకుంటారు. మళ్ళా తలకు అని
కనీసం ఒక జుట్టు తెల్లబడిపోయినా కూడా ఊరుకుంటారు, వెంటనే అది గోరింటాకు అని రాసుకుంటారు. ఎప్పుడు బాగా స్కిన్ కేర్ కాన్షియస్గా ఉంటారు. అవును. ఎప్పుడు ఒట్టి బాగా డయట్ లిక్విడ్ అది ఇది అనేసి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.